హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ ఎగ్జామ్ ఫిబ్రవరి 16th నుంచి స్టార్ట్ అవబోతుంది కదా. దానికి సంబంధించిన అఫీషియల్ మాక్ టెస్ట్ లింక్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. CN01-2025 నుండి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అని ఉంది. ఓకేనా? సో ఇది మనకి మాక్ టెస్ట్కి సంబంధించి అఫీషియల్ మాక్ టెస్ట్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఇంకా దీనికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే ఇంకా అప్లోడ్ చేయలేదు, నోటీసు. కాకపోతే లింక్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనకి ఏంటంటే చాలా పెద్ద చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. దాన్ని చూసి చాలా మంది కంగారు పడుతున్నారు. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. లైక్ ఈ మాక్లో ఏంటంటే రీజనింగ్కి సంబంధించి జస్ట్ 5 క్వశ్చన్సే వచ్చినాయి, సైన్స్కి సంబంధించి 5 క్వశ్చన్సే వచ్చినాయి, అలాగే మనకి జీకేకి సంబంధించి 34 క్వశ్చన్స్ వచ్చాయి, మ్యాథ్స్కి 31 క్వశ్చన్స్ వచ్చాయి. రియల్గా కూడా ఇలాగే ఉంటుందా, ఇలా చాలామంది అయితే కంగారు పడుతున్నారు. సో డీటెయిల్గా దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు మాక్ నుంచి అసలు మనకు అఫీషియల్ మాక్ నుంచి ఏంటి తెలుసుకునేది, లేఅవుట్ ఎలా ఉంటుంది, కొత్త వాళ్ళు దానికి ఫెమిలియర్ అవడం కోసం ఇస్తారు. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ లెస్ దాన్ 20 డేసే ఉన్నాయి కదా. ఈ 20 డేస్లో మీరు ప్రిపేర్ అవడానికి బెటర్ ప్లాన్ ఏదైనా కావాలి అంటే కింద అయితే కామెంట్ చేయండి. ఏఎల్పీ 20 days ప్లాన్ అట్లాగే ఏదైనా కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద కూడా వెంటనే వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మరి లేచుకున్న వీడియోని అయితే లైక్ చేసేయండి. అండ్ మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మాక్ టెస్ట్కి సంబంధించి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో ఉంటుంది అండ్ నేమ్ అవి డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి ఎగ్జామ్లో అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో సైన్ ఇన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. అయితే ఇదంతా ఎగ్జామ్లో ఏంటంటే చెక్ చేసుకోవాలి మీరు. ఇక్కడ వచ్చింది మీ ఫోటో అయినా, ఇక్కడ ఉన్నది మీ పేరైనా, కరెక్ట్గానే ఉందా, స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒకవేళ ఏమైనా ఇష్యూ ఉంటే ఇన్విజిలేటర్కి చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం సైన్ ఇన్ అయితే చేద్దాం. సైన్ ఇన్ అయితే ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అయినట్టు అక్కడ సెపరేట్గా ఓపెన్ అవ్వదు, అదే విండోలో ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. లైక్ టోటల్ డ్యూరేషన్ 60 minutes, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 questions, అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని చెప్తున్నారు. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి మనం ఆన్సర్ మార్క్ చేయడానికి. ఓకే, ఇవన్నీ తెలిసే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి, బట్ కొత్త వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం ఒక ఐడియా ఉండటం కోసం. ఎప్పుడు ఇంతకుముందు పీసీలో రాయలేదంటే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఓకే, అండ్ ఇక్కడ మీకు ఇలాంటి కలర్లో ఉంటాయి అన్నమాట. చూపిస్తాను నేను మీకు. ప్యాలెట్లో ఇలా ఉంటుంది. ఈ కలర్లో ఉందంటే ఆ క్వశ్చన్ మీరు ఇంకా విజిటే చేయలేదు ఆ క్వశ్చన్ని. ఓకే, ఈ కలర్లో ఉందంటే మీరు చూశారు కానీ ఆన్సర్ చేయలేదు. ఈ కలర్లో ఉందంటే మీరు చూసి ఆన్సర్ చేసిన వాటికి ఈ కలర్ ఉంటుంది. అండ్ ఇది మీకు ఈ కలర్లో ఉందంటే అర్థం ఏంటంటే మీరు క్వశ్చన్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నారు, అంటే తర్వాత వచ్చి చెక్ చేసుకుంటాను అని, బట్ ఆన్సర్ చేయలేదు. ఆన్సర్ చేసి రివ్యూలో పెట్టుకుంటే మీకు ఇట్లా గ్రీన్ సింబల్ కూడా వస్తుంది. ఓకే, సో ఇవన్నీ ఫాస్ట్గా మాట్లాడేసుకున్నాం, అందరికీ తెలిసిందే మోస్ట్లీ. ఇంకా కిందకి వెళ్తే మీకు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ కాదనిపిస్తే క్లియర్ రెస్పాన్స్ అని ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఆ ఆన్సర్ అన్నది రిమూవ్ అయిపోద్ది అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్లిక్ చేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా అదర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని వచ్చాయి కదా. ఏంటి అన్నది మీరు కూడా ఒకసారి చూసుకోండి. ఒకసారి ఇంటర్ఫేస్ ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి అని మీరు కూడా లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఓవరాల్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, సో అవి చదవండి. అండ్ ఇక్కడ మీరు లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఏ లాంగ్వేజ్లో మీకు ఎగ్జామ్ అన్నది రాయాలో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ టిక్ బాక్స్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టిక్ బాక్స్ని మీరు మార్క్ చేస్తేనే ఎగ్జామ్ రాయగలరు. అయితే దాన్ని మార్క్ చేస్తే అర్థం ఏంటి, ఇక్కడ ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి. ఐ హ్యావ్ రెడ్ అండ్ అండర్స్టూడ్ ద ఇన్స్ట్రక్షన్స్, కంప్యూటర్ హార్డ్వేర్ అలర్టెడ్ టు మీ ఇన్ ప్రాపర్ వర్కింగ్ కండిషన్. సో అక్కడ చెక్ చేస్తే అర్థం ఏంటంటే మనకి ఇచ్చిన కంప్యూటర్ కానీ హార్డ్వేర్ కానీ అంతా కరెక్ట్గా ఉంది అని మీరు అలౌ చేస్తున్నట్టు. అండ్ దాంతోపాటు మీ దగ్గర మొబైల్ ఫోన్స్, బ్లూటూత్ డివైజెస్ ఇలాంటివి లేవు అని చెప్పినట్టు అనమాట. సో చెక్ చేసుకోండి మీకు మీ మౌస్ అది కరెక్ట్గా ఉందా లేదా. అంటే ఎగ్జామ్ స్టార్ట్ చేసుకునే ముందే హార్డ్వేర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని ఏమైనా ఉంటే ఇన్విజిలేటర్కి రిపోర్ట్ చేసుకోండి. సో దట్ మీకు ఏమైనా చేంజెస్ చేస్తారు. ఓకే, సో దీని మీద క్లిక్ చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్ క్లిక్ చేస్తే ఎగ్జామ్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఇంతకుముందు సెక్షన్స్ ప్లేస్లో జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, రీజనింగ్ ఇట్లా సెపరేట్గా వచ్చినాయి కదా గ్రూప్ డీలో. ఇందులో అలా ఇవ్వలేదు అఫీషియల్ మాక్లో. సో దాని అర్థం ఏంటి, మీకు మోస్ట్లీ ఒరిజినల్ ఎగ్జామ్లో కూడా మిక్స్డ్ క్వశ్చన్స్ రావచ్చు అనమాట. సెక్షన్ వైజ్ కాకుండా మిక్స్డ్ క్వశ్చన్స్ రావచ్చు. మిక్స్డ్ అంటే అర్థం ఏంటి, ఒకసారి మ్యాథ్స్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్లో, సెకండ్ క్వశ్చన్లో రీజనింగ్ రావచ్చు, అలా మిక్స్డ్ వస్తుంది. సో దట్ ఇంకా కొంచెం టఫ్ అనమాట. సెక్షన్ వైజ్లో మైండ్ సెట్ ఏముంటుంది, వరుసగా రీజనింగ్ చేసేసుకుందాం, అట్లా మనకి కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. బట్ మిక్స్డ్ చేయాలంటే త్వరగా స్విచ్ అవ్వాలి. సో బట్ దానికి కూడా ఫిక్స్ అవ్వండి. ఒకవేళ మీకు సెక్షన్ వస్తే బెస్ట్, బట్ రాకపోయినా మిక్స్డ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అఫీషియల్ మాక్ టెస్ట్లు ఇవ్వలేదు కాబట్టి మిక్స్డ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి
రెడీగా ఉండండి, అప్పుడు ప్యానిక్ అవ్వద్దు. ఓకే, అండ్ ఇందాక చెప్పాను కదా కలర్స్ గురించి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ 5 కలర్స్ ఇక్కడ కనబడతాయి. సో ఇప్పుడు చూసినట్టయితే రెడ్ కలర్లో ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు కనబడుతుంది, మనం క్వశ్చన్ని చూసాం, ఆన్సర్ చేయలేదు, అందుకని రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇది ఈ కలర్లో ఎందుకు కనిపిస్తుంది, ఆ క్వశ్చన్ ఇంకా చూడలేదు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ని ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో దీన్ని నేను ఆప్షన్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి సేవ్ చేస్తాను చూడండి. సో గ్రీన్ కలర్లోకి మారింది, అంటే ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసాం. ఓకే, అదే మనకి ఇక్కడ మిగతా 2 కలర్స్ ఉన్నాయి, అవేంటంటే ఇప్పుడు మనం ఏది మార్క్ చేయలేదు కానీ రివ్యూ చేసుకుందాం, అంటే తర్వాత వచ్చి ఈ క్వశ్చన్ చూసుకుంటాను అనుకున్నప్పుడు ఇక్కడ మీకు మార్క్ ఫర్ రివ్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే ఈ కలర్లోకి మారుతుంది. సో దట్ మీరు తర్వాత ఏ క్వశ్చన్స్ని మార్క్ చేసుకున్నాం అని చూసుకుని వాటి దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అదే క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేసి మార్క్ చేశారు అనుకోండి, అప్పుడు ఈ సింబల్ కూడా వస్తుంది అనమాట, అంటే మీరు మార్క్ చేసుకున్నారు, ఆన్సర్ కూడా చేశారు అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం అసలు ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మనకి ఏమైందంటే బిట్స్ అన్ని చూసిన తర్వాత ఇందులో మనకి సైన్స్ కేవలం 5 క్వశ్చన్సే ఇచ్చారు. బట్ మామూలుగా మనకి జనరల్గా ఎన్ని వస్తుంటాయి, 20 క్వశ్చన్స్ వస్తుంటాయి యాక్చువల్గా సైన్స్ నుంచి. అదే రీజనింగ్ 5 క్వశ్చన్సే వచ్చినాయి ఈ అఫీషియల్ మాక్ టెస్ట్లో. జనరల్గా మనకి ఇవి 25 క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. అండ్ జీకే 34 క్వశ్చన్స్ ఇచ్చారు అప్రాక్సిమేట్గా. సో మామూలుగా ఎన్ని వస్తుంటాయి, 10 క్వశ్చన్సే వస్తాయి జీకేలో. ఓకే, అవి కూడా మనకి ఈ రీసెంట్ డేస్లో కరెంట్ అఫైర్స్, ఆ 10 కూడా కరెంట్ అఫైర్సే ఇస్తున్నారు రీసెంట్గా. బట్ ఇక్కడ మనకి చూసుకుంటే ఈ 34లో 27 ఏమో స్టాటిక్ ఇచ్చారు, 7 ఏమో కరెంట్ అఫైర్స్ ఇచ్చారు అనమాట. ఓకే, అండ్ మిగతాది మ్యాథ్స్ 31 క్వశ్చన్స్ దాకా మ్యాథ్స్ వచ్చింది. మామూలుగా అయితే మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 20 క్వశ్చన్స్. సో ఓవరాల్గా 75 క్వశ్చన్స్ రావాలి. ఓకే, ఈ ప్యాటర్న్లో వస్తుంది నార్మల్గా, బట్ ఇప్పుడు మాత్రం మనకి ఈ ప్యాటర్న్లో వచ్చింది. ఇప్పుడు చూసి చాలామంది ప్యానిక్ అవుతుంది, రీజనింగ్ జస్ట్ 5 క్వశ్చన్సే వస్తాయా ఎగ్జామ్లోనైతే టెన్షన్ పడుతున్నారు. సో కంగారు పడద్దు, మీకు ఇది ఓల్డ్ ప్యాటర్న్. అంటే ఇప్పుడు 2024 గ్రూప్ డి మాక్ టెస్ట్ కనుక మీరు చూసుకున్నట్టయితే అందులో ఏమిచ్చారు, మొత్తం సెక్షన్ వైజ్ ఇచ్చారు. ఆ సెక్షన్ వైజ్లో కూడా కరెంట్ అఫైర్స్ ఏదైతే రియల్ ఎగ్జామ్లో ఎలా అయితే మొత్తం కరెంట్ అఫైర్సే ఇచ్చారో ఆ మాక్లో కూడా కరెంట్ అఫైర్సే ఇచ్చారు. అండ్ క్వశ్చన్స్ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ వచ్చినాయి. గ్రూప్ డి మనకి ఇప్పుడు జరుగుతుంది కదా, దానికి సంబంధించిన మాక్ చూసుకుంటే. సో దాన్ని బట్టి మనం ఏమనుకున్నాం, రైల్వే ఇప్పటి నుంచి పర్ఫెక్ట్గా ఇంకా మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాంటి మాక్ వస్తుంది అని అనుకున్నాం. బట్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఈ మాక్లో ఇక్కడ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే కూడా మళ్ళీ పాతది, అంటే 2019-20 ఈ దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వచ్చినాయి. అలాగే ప్యాటర్న్లో కూడా చాలా చేంజెస్ అయితే వచ్చినాయి. సో ఇదంతా ఏంటంటే ఒరిజినల్ ఇంతకుముందు మనకి 2025లో ఇచ్చిన మార్క్స్ లా కాకుండా అంతకుముందు మార్క్స్ ఏదైతే జస్ట్ ఇంటర్ఫేస్ అలవాటు అవ్వడానికి మాత్రమే ఇచ్చి క్వశ్చన్స్ క్వాలిటీ కానీ అవి పెద్ద సేమ్ మ్యాచ్ అవ్వకుండా ఇచ్చేవారు కదా, సేమ్ అలాంటి స్టైల్లో ఇచ్చారన్నమాట. సో చూసి కంగారు పడద్దు, మరీ మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ అంత చేంజ్ అయితే ఉండకపోవచ్చు. ఓకే, 25 నుంచి 20 క్వశ్చన్స్ అట్లా మారుతుందేమో తప్ప మరీ కంప్లీట్ 5 క్వశ్చన్స్ అలా అయితే చేంజ్ అయితే అవ్వదు. మోస్ట్ ప్రాబబ్లీ స్టాండర్డ్ ప్యాటర్నే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ దీనిలో మీకు కంప్యూటర్ క్వశ్చన్స్ కూడా కొన్ని వచ్చాయి. నార్మల్గా మనకి కంప్యూటర్ క్వశ్చన్స్ ఎక్కువ ఏమి చూడం మనం ఏఎల్పి ఎగ్జామ్లో, బట్ ఈసారి కంప్యూటర్ క్వశ్చన్స్ కూడా ఇందులో వచ్చాయి. బట్ రియల్ టైంలో వస్తాయా అంటే మోస్ట్లీ రాకపోవచ్చు. కాకపోతే ఏదైతే 2025 ఎగ్జామ్స్లో ఏదైతే రియల్ టైమ్ ఎగ్జామ్ ఎలా వస్తుందో అలాంటి మార్క్సే ఇస్తున్నారు కదా, అలాగే ఇది కూడా ఫాలో అయితే బాగుండేది. ఇలాంటి కన్ఫ్యూజన్స్ చేస్తుంటే ప్యానిక్ అయిపోతారు అనమాట. అంటే ఒక్కొక్కసారి ఇది నమ్మాలా లేదా అన్నది కూడా అర్థం కాని స్టేజ్కి తీసుకెళ్తున్నారు. సో అట్లా కాకుండా స్టాండర్డ్గా మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుందో అలాంటి ఒక శాంపుల్ పేపర్నే ఇస్తే బాగుండేది. లేదు ఒకవేళ ఇవ్వకపోయినా పర్లేదు, ఇది జస్ట్ ఇంటర్ఫేస్ కోసం మాత్రమే అని ఒక అప్డేట్ ఇచ్చినా బాగుంటుంది. ఓకే, సో ఎక్కువ వర్రీ అవ్వద్దు, మోస్ట్లీ ఇది మీకు ఇంటర్ఫేస్ కోసమే అయ్యి ఉంటుంది. ఓకేనా, ఇది మనకి మాక్ గురించి. అండ్ ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అక్కడి నుంచి ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి. అండ్ మీరు కనుక రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి అయినా ఏఎల్పి టెక్నీషియన్ ఎన్టీపీసీ ఏదైనా కానీ చాలా అఫోర్డబుల్ తక్కువ ప్రైస్లో మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అందులోంచి మీకు ఇండివిజువల్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలా సింగిల్ సబ్జెక్ట్స్ కావాలన్నా దొరుకుతాయి, లేదు గ్రూప్ డి ఫుల్ కోర్స్ కావాలన్నా ఇవన్నీ దొరుకుతాయి. అండ్ ఫ్రీగా
మీకు కరెంట్ అఫైర్స్ కావాలంటే ఫ్రీగా ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించిన వీడియో కావచ్చు, పీడిఎఫ్, అది కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో, అండ్ దాంతోపాటు టెస్ట్లు అన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన యాప్ని డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోండి తప్పకుండా. అలాగే మనం కొంతవరకు ఎన్టీపీసీ స్పెషల్ కానీ గ్రూప్ డి స్పెషల్ కానీ ఫ్రీగా రన్ చేస్తున్నాం. అలాగే ఏఎల్పీకి కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి, దానికి కూడా కొంచెం స్పెషల్ వీడియోస్ని తీసుకొద్దాం అవసరమైతే. ఎగ్జామ్ అన్నది చాలా దగ్గరలో ఉంది కాబట్టి. అండ్ ఫిటర్ సంబంధించిన ట్రేడ్ కావచ్చు, లేకపోతే మీకు కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అన్నీ మనకి దొరుకుతాయి అనమాట. అండ్ మీకు CBT 2లో ఉండే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, మెరిట్ డిసైడ్ చేసేది, అది కూడా మన యాప్లో దొరుకుతుంది. అండ్ ఫుల్ కోర్సు చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది. కూపన్ కోడ్ SARA అని వాడండి, అన్ని కోర్సెస్ మీద 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. చాలా తక్కువ ఉంది కదా, ఇంకా తక్కువకి దొరుకుతుంది. అండ్ ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ లేకపోతే మన టీం కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైల్వే జాబ్స్, అది కూడా మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే మీకు దొరుకుతుంది. డెమోస్ చూడండి, తప్పకుండా యూజ్ చేసుకోండి. అలాగే టెక్నీషియన్, గ్రూప్ డి ఫుల్ కోర్సులు కూడా ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే ఏదైనా అప్డేట్ వెంటనే తెలుసుకోవాలి, రియల్ జెన్యున్ అప్డేట్స్ రైల్వేకి రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ID కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ID అండ్ లింక్. అక్కడి నుంచి మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మాక్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అర్థమైపోతుంది. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి, ఎందుకంటే మీకు మనం క్లాసెస్ చేస్తుంటాం, అలాగే అప్డేట్స్, ఇప్పుడు మనకి అఫీషియల్గా మాక్ టెస్ట్ వచ్చిందా, ఇలాంటి అప్డేట్స్ తెలుస్తుంటాయి మన యాప్లో. అండ్ దాంతోపాటు గైడెన్స్ వీడియోస్, జాబ్ కొట్టడానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ప్రతి ఒక్కటి మన యూట్యూబ్లో దొరుకుతుంది. సో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి. అండ్ ఈ 20 days ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం అనుకుంటే బెస్ట్ ALP 20 days ప్రిపరేషన్ ప్లాన్ అని కింద అయితే టైప్ చేయండి. ఈ 20 daysలో బెటర్ ఏం చేయగలుగుతాం అన్న దాని గురించి వీడియోలో మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఈ కరెంట్ అఫైర్స్ నేను ప్లేలిస్ట్ ఇస్తాను ఫ్రీగా, మొత్తం లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మొత్తం ఉన్నాయన్నమాట, జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఆ కరెంట్ అఫైర్స్ సెక్షన్ మొత్తం ఇక్కడే కవర్ అయిపోతుంది మోస్ట్లీ. సో తప్పకుండా ఈ చెక్ చేయండి, ఎలాగో ఫ్రీగానే ఉంది కాబట్టి తప్పకుండా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అండ్ దాంతోపాటు లాస్ట్ ఇయర్ మీకు జరిగిన CBT 1కి సంబంధించిన షిఫ్ట్లు, మ్యాథ్స్కి సంబంధించిన అసలు ఎలా వచ్చింది పేపరు, ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా సాల్వ్ చేయాలి ఫాస్ట్గా తెలుసుకోవాలనుకుంటే ఈ ప్లేలిస్ట్ మన సార్ చెప్పారు అయింది, ఆ ప్లేలిస్ట్ ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ లాస్ట్ మినిట్లో మీకు హెల్ప్ అవ్వచ్చు. సో అది ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో అయితే చేద్దాం. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, తేజస్.